డాక్టర్ గారు, వీర్య పరీక్షతో నపుంసకత్వాన్ని అంచనా వేయవచ్చా? వీర్యం విడుదలైతే నపుంసకత్వం లేనట్లేనా? కొంతమంది సెక్స్లో పాల్గొనకుండా ఉంటారు, పాల్గొనలేరు కూడా. దానికి రకరకాల కారణాలే. సెక్స్లో పాల్గొనలేకపోవడానికి కారణం సైకలాజికల్ కారణాలు ఉండొచ్చు, డిప్రెషన్ ఉండొచ్చు. డిప్రెషన్ ఉంటే కూడా సెక్స్లో పాల్గొనలేరు. లేకపోతే వాళ్ళకి స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉంటుంది. లేక చాలా కారణం. నపుంసకత్వంకి వెళ్ళేది కొన్ని డిసీజ్ ఉంటాయి. మామూలుగా డిసీజ్ వల్ల కూడా వాళ్ళు చేయలేకపోతారు, స్ట్రెంగ్త్ ఉండదు. ఇవన్నీ కారణాలు. సెక్స్ అవన్నీ తర్వాత చెప్పుకున్నాం. కానీ ఇక్కడ మనం తెలుసుకోవచ్చంటే వీర్యం పట్టిస్తే వీరు నపుంసకుడా కాదా అని తేల్చడం కోసం వీర్యాన్ని పరిశీలించు. వీర్యం పడితే వాడు నపుంసకుడు కాదు. నువ్వు అస్తమయం చేసి పట్టిస్తావో, ఏ రంగు పట్టిస్తావో, లేకపోతే నిద్రపోతుంటే వీర్యం పడితే ఆ బట్టలు తీసుకొచ్చి చూపిస్తావో, ఆ డ్రాయర్ తీసుకొచ్చి చూపిస్తావో, దాన్ని బట్టి నువ్వు పుంసత్వం ఉన్నవాడివి అని అన్నానికి ఏమీ లేదు. పుంసత్వానికి వీర్యం పరిచయానికి సంబంధం లేదు. పురుషాంగం స్ట్రాంగ్గా తయారవడానికి వీర్యం కలిగిన సంబంధం. కొంతమందికి పురుషాంగం స్ట్రాంగ్గా తయారవదు. లింగం స్ట్రాంగ్గా కడ్డీలా తయారవుతేనే వాళ్ళు యోని మార్గంలోకి పురుషాంగిని జొప్పించగలుగుతారు. కానీ కొంతమందికి పురుషాంగం స్ట్రాంగ్గా తయారవదు, కొద్దిపాటి సెమీ రిజిటీ అంటాం. కానీ వాడికి సెక్స్ పర్ డిజైర్ ఉండి అసలు ఇలా అంటే వీర్యం పడుతుంది. నిద్రలోకి స్వప్నస్కాల లోపల కూడా పడిపోతుంది. లేదా అసెందుకు స్ట్రాంగ్గా తయారు కాకపోయినా సగం గట్టిపడ్డా అస్త్రం ఇలా చేస్తే వీర్యం వచ్చేస్తుంది. అంత మాత్రాన సెక్స్లో పాల్గొనే కెపాసిటీ ఉంది అనుకోని వీళ్ళే. అలాగే వీర్యం పరిచేసి దాంట్లో వీర్య కణాలు ఉన్నట్లయితే వాడు పుంసత్వం ఉన్నట్లే. అదేం లేదు. పుంసత్వం అంటే ఏంటి? స్త్రీ యోని మార్గంలోకి పురుషాంగాన్ని జొప్పించి స్ట్రోక్స్ ఇవ్వడం పుంసత్వం కింద లెక్క. అది గుర్తుంచుకోండి. అంతేగాని నాకు నిద్రలో అంగం గట్టిపడిపోతుంది, లేకపోతే నేను అస్తమయం చేస్తున్నాను, అదంతా అనవసరం. కావాల్సింది ఏంటి? సెక్స్ చేస్తున్నాడు అన్నానికి వాళ్ళు చక్కని స్టామినా ఉంది అని నేను చెప్పడానికి ఏంటంటే కావాల్సింది ఏంటంటే వాళ్ళ స్త్రీతో కలిసే టైంలో పురుషాంగం స్ట్రాంగ్గా తయారయ్యి యోని మార్గంలోకి పురుషాంగాన్ని ప్రవేశపెట్టగలగాలి. అదే సరైన పుంసత్వంకి నిర్ధారణ. అంతేగాని వీర్యం పట్టించి సీసాలు పట్టించి మైక్రోస్కోప్ తెచ్చి దీంట్లో వీర్య కణాలు ఉన్నాయి అని చెప్పి ఫుల్గా మగాడే వాడికి ఢోకా అది వాడు సెక్స్ చేసేస్తాడు, సెక్స్కి ఫిట్ అని అనగలేదు. ఎందుకని అంటున్నా అంటే చెప్తున్నామంటే కొంతమంది మామూలుగా సగం అస్తమయం చేస్తారు, వీర్యం పట్టిస్తారు. కానీ వాళ్ళలో ఒక రకమైన జంకు ఉంటుంది, భయం ఉంటుంది, లేకపోతే నరాల్లో ఉండాల్సిన పటుత్వం ఉండదు, తగినంత రక్త ప్రసరణ ఉండదు, లేకపోతే షుగర్ జబ్బు ఉంటుంది. షుగర్ ఉండవు, రక్తనాళాలు సరిగ్గా వ్యాకోచించవు, అలాగే నరాలు సరిగ్గా పనిచేవు. మందు కొట్టేవాళ్ళు ఉంటారు, ఆల్కహాల్ కొట్టేవాళ్ళు ఉంటారు. ఆల్కహాల్ న్యూరోపతి ఉంటుంది, డయాబెటిక్ న్యూరోపతి ఉంటుంది. దానివల్ల అంగం సరిగ్గా గట్టిపడదు. కానీ వాళ్ళు అంగం వీర్యం పట్టిస్తారు, వీర్యం కలెక్ట్ చేసి ఇస్తారు, చేతితో పెట్టిస్తారు, ఫుల్గా గట్టిపడదు. అంత మాత్రం. అలాగే మైక్రోస్కోప్ తెస్తే వీర్యకణాలు ఉంటాయి, అంత మాత్రం కాదు. పుంసత్వంకి పరీక్ష ఏంటంటే పుంసత్వం అంటే వాడు ఒక స్త్రీతో యోని మార్గంలోకి పురుషాంగాన్ని జొప్పించగలగాలి, లోపల స్ట్రోక్స్ ఇవ్వగలగాలి. అదే పొటెన్సీ, సరైన పొటెన్సీ అంతే. అది ఉంటేనే వాళ్ళు పూర్తిగా పుంసత్వం లెక్కిన వాళ్ళకి జస్ట్ అది ఫంక్షన్లు అవ్వచ్చు, వేరే విషయం, ఫంక్షనల్ డ్యామేజ్. కానీ ఏదైనా సరే వాడు చక్కగా చేస్తుంటే మనసులో కొంతమందికి యాంగ్జైటీ డిజైర్ ఉంటుంది, స్త్రీ భయం ఉంటుంది, పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంటుంది. అవన్నీ ఆడదానికి అవన్నీ అవసరం. ఒక స్త్రీ అనుకుంటే వాడు పుంసత్వం ఉన్నవాడా లేదా, అంటే మగతనం ఉన్నవాడా లేదంటే ఆడదానికి లెక్క ఏంటంటే యోని మార్గంలోకి పురుషాంగాన్ని ప్రవేశపెట్టి స్ట్రోక్స్ ఇవ్వగలగాలి. అదే సరైనటువంటి పొటెన్సీ. అది చేయలేనప్పుడు ఇంక ఏ కారణం కానండి, అది చేయలేనప్పుడు వాళ్ళ దృష్టిలో పుంసత్వం పూర్తిగా ఉన్నట్లు కాదు. అందుకే ఇలాంటి కేసులు ఏం చేయాలంటే మనం టెస్టులు చేయాలి. మామూలుగా ఎండోక్రైనల్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి, వాస్కులర్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి, న్యూరలాజికల్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి,
వాటిని పరీక్ష చేసి వాటిని సరిదిద్ది అప్పుడు సరైనటువంటి కంప్లీట్ పొటెన్సీని మనం వచ్చేట్లు చేయాలి. చాలా ఏమిటంటే నేను వీర్యం కలెక్ట్ చేసి ఇస్తున్నాను అంచేది నా మగత నాకు లోపం ఏంటారు. ఆ అమ్మాయి ఏమంటుంది, ఇంతవరకు అసలు ఈ సెక్స్ లేదు, నాతో కలవనే లేదు, ఎప్పుడూ కలవలేదు, అంత మాత్రం నాకెందుకు అవన్నీ ఏమన్నా అతను అస్తవేగం చేస్తున్నాడో వీర్యం కారుతుందో నాకు అవసరం లేదంటాడు. కానీ ఆమె దృష్టిలో అది కరెక్టే, ఆమె అలా ఉంటుంది. నాకెందుకు అతను వీర్యం కారుతుందా లేదా అతను చేయడం, నాతో సెక్స్ చేయాలి, చేయనప్పుడు అది కాదు అంట. అందుకని పొటెన్సీ అనేది పూర్తి పరిపూర్ణమైన పుంసత్వం ఎప్పుడు వస్తుందంటే పరిపూర్ణ పుంసత్వం ఎప్పుడు వస్తుందంటే స్త్రీతో సంభోగం పర్ఫెక్ట్గా చేయగలిగాలి. తక్కినవన్నీ కూడా ఇక దాని యొక్క డిఫెక్ట్స్ ఏమంటే డిఫెక్ట్స్ని కరెక్ట్ చేయాలి. డిఫెక్ట్స్ కరెక్ట్ చేసి అది అది హార్మోన్ పరంగా డిఫెక్ట్ కావచ్చు, లేకపోతే రక్తనాళాల పరంగా డిఫెక్ట్ కావచ్చు, నరాల పరంగా డిఫెక్ట్ కావచ్చు, సైకాలజీ డిఫెక్ట్, అది కరెక్ట్ చేసి అప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్ చేసి అప్పుడు మళ్ళీ పర్ఫెక్ట్గా పుంసత్వం సరిగా ఉందని చెప్పడం కుదురుతుంది అన్నమాట. అంటే వీర్యం పరీక్ష ఒక్క వీర్య పరీక్షతో అతను ఫుల్గా పుంసత్వం కలవాడే లేపో మీరు ఆడండి అన్నట్లుగా కుదరదు. అది తప్పకుండా ఆ పరీక్షలు చేసి అతనికి ఏ డిఫెక్ట్ కరెక్ట్ చేస్తే చాలా మందికి సైకలాజికల్ డిఫెక్ట్స్ ఉంటాయి, డిప్రెషన్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, టెన్షన్స్ ఉంటాయి, స్ట్రెస్ ఉంటుంది, అలసట ఉంటుంది. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకు కరెక్ట్ చేస్తే అప్పుడు పర్ఫెక్ట్గా పొటెన్సీ అంటే సెక్స్ సంబంధించిన వ్యక్తి కింద కౌంట్ చేయడానికి వీలవుతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.